వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు రెండో గవర్నర్ పోస్ట్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర పెద్దలు ఏపీలోని భాగస్వామ్య పక్షాలకు ఊహించని రీతిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ లో చోటు కల్పించడంతో పాటు ఒక గవర్నర్ పోస్ట్ ను టీడీపీకి కేటాయించారు. ఇప్పుడు తాజాగా మరో గవర్నర్ పోస్ట్ ను కూడా టీడీపీకి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ కీలక విషయంపై చంద్రబాబు నాయుడుతో కేంద్ర నేతలు రహస్యంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలను బేరీజు వేసుకుని చంద్రబాబు సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకే ఈ అరుదైన అవకాశం దక్కనుంది. మరి సస్పెన్స్ కు తెరదించుతూ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఆంధ్రప్రదేశ్లోని కూటమి భాగస్వామ్య పక్షాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ రాష్ట్రానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరేలా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఏపీ ఎంపీలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రధాన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఒక గవర్నర్ పోస్టును కేటాయించి తమ బంధాన్ని బలపరుచుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో గవర్నర్ పోస్టును కూడా టీడీపీకి ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా ఢిల్లీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై పార్టీ అంతర్గత వర్గాల్లో ఆలోచించి చంద్రబాబు సైతం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని సేవలందించిన సీనియర్లకే ఈసారి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ఇద్దరు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ కలిగిన సీనియర్ నేతలకు పెద్దపీట వేయడం ద్వారా క్యాడర్కు కూడా మంచి సందేశం వెళ్తుందని అధినేత యోచిస్తున్నారు. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏపీ రాజకీయాల్లో ఈ గవర్నర్ పదవి వ్యవహారం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకే కేంద్రం ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న అశోక్ గజపతిరాజుకు మొన్ననే కేంద్రం గవర్నర్గా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. పార్టీకి అత్యంత సీనియర్ నేత కావడంతో పాటు వివాదరహితుడిగా పేరుండడంతో చంద్రబాబు ఆయన పేరును సిఫార్సు చేశారు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో గవర్నర్ పోస్టు కూడా రానుండడంతో పార్టీలోని ఇతర సీనియర్ల పేర్లు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పార్టీ కష్ట సుఖాల్లో తోడున్న కీలక నేతల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ శాసనసభ వ్యవహారాలను నడిపించిన యనమల రామకృష్ణుడి పేరు అందరికంటే ముందు వరుసలో ఉంది. ఆయనతో పాటు వర్ల రామయ్య, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లను సైతం అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే యనమల రామకృష్ణుడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఆర్థిక రాజకీయ వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న యనమల వైపే అధినేత కూడా మొగ్గు చూపుతున్నట్లు టాక్ నడుస్తోంది. సీనియర్లకు సముచిత స్థానం కల్పించాలనే చంద్రబాబు ఆలోచనకు ఈ నిర్ణయం అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో గవర్నర్ పదవి రేసులో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఒకవేళ ప్రతిభాభారతికి ఈ అవకాశం ఇస్తే మహిళా కోటాతో పాటు సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళా మంత్రిగా, శాసనసభ స్పీకర్గా ఆమె విశేష సేవలు అందించిన రికార్డుంది. రాజకీయాల్లో ఆమెకి ఉన్న సుదీర్ఘమైన క్లీన్ ట్రాక్ రికార్డును చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. గతంలో వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తూ పార్టీ విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించి శాసనసభ స్పీకర్గా కూడా తనదైన ముద్ర చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె గ్రీష్మ కూడా పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటు మహిళా కోట, అటు దళిత సామాజిక వర్గం కావడంతో ప్రతిభాభారతి వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ రకమైన నిర్ణయం ద్వారా అటు పార్టీకి, ఇటు సమాజానికి ఒక బలమైన సానుకూల సంకేతం పంపవచ్చని అధిష్టానం భావిస్తోంది. సీనియర్ మహిళా నేతకు దక్కే ఈ గౌరవం పార్టీలోని మహిళా శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అధినేత వ్యూహాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయనే నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర పెద్దలు చూపిస్తున్న ప్రత్యేక ఆదరణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కూటమిలోని మిత్రపక్షాల సెంటిమెంట్లను గౌరవిస్తూ కేంద్రం వరుసగా పెద్దపీట వేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఒక అత్యున్నత పదవిని దక్కించుకున్న టీడీపీకి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ లభించినట్లయింది. పార్టీ కోసం దశాబ్దాలుగా చెమటోడ్చిన సీనియర్లకు న్యాయం చేసేందుకు చంద్రబాబుకు ఇదొక సువర్ణ అవకాశంగా మారింది. పాత తరం నేతలను గౌరవించుకుంటూనే కొత్త తరానికి మార్గం సుగమం చేసే వ్యూహంతో బాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజు తరహాలోనే మరో సీనియర్ నేతను రాజ్భవన్కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యనమల రామకృష్ణుడు వంటి రాజ్యాంగ కోవిదుడికి ఈ పదవి దక్కితే ఆ స్థానానికే నిండుదనం వస్తుందని కొందరు అంటున్నారు. లేదు, సామాజిక న్యాయం పాటిస్తూ ప్రతిభాభారతిని ఎంపిక చేస్తే మహిళా లోకానికి పెద్ద గౌరవం ఇచ్చినట్లవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వల్లరామయ్య వంటి నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉండడం విశేషం. అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి సేవలను బేరీజు వేసుకుంటూ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఒక కొత్త మలుపు కాబోతుందని చెప్పక తప్పదు. మరి ఈ పొలిటికల్ సస్పెన్స్ కు తెరదించుతూ చంద్రబాబు ఎవరి పేరును ఖరారు చేస్తారో వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. తెలుగుదేశం పార్టీకి దక్కబోయే ఆ రెండో గవర్నర్ పదవిని అధినేత చంద్రబాబు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఢిల్లీ పెద్దలతో సాగిన రహస్య చర్చల అనంతరం ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. సీనియర్ల జాతకాలు, వారి సేవలను చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. రేసులో నిలిచిన అభ్యర్థులందరూ పార్టీకి అత్యంత నమ్మకస్తులు కావడంతో ఎంపిక ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. యనమల రామకృష్ణుడు అపారమైన శాసనసభ అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిభాభారతికి ఉన్న పొలిటికల్ ట్రాక్ రికార్డ్, సామాజిక సమీకరణాలు కూడా బలమైన అంశాలుగా మారాయి. వయోభారంతో ఉన్న కేఈ కృష్ణమూర్తి, నిరంతరం గలం విప్పే వర్లరామయ్యలలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చెప్పలేము. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరికి అన్యాయం జరిగిందనే భావన రాకుండా చంద్రబాబు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరిని ఎంపిక చేసినా అది పార్టీ భవిష్యత్తుకు, కూటమి బంధానికి ప్రయోజనకరంగా ఉండాలని అధిష్టానం యోచిస్తుంది. ఢిల్లీ నుండి వస్తున్న లీకుల ప్రకారం ఈ ప్రకటన అత్యంత త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాలో చంద్రబాబు వేసే ఆ తుది అడుగు ఎలా ఉంటుందో చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రాజకీయ సస్పెన్స్ థ్రిల్లర్కు ముగింపు పలికే ఆ క్షణం ఎంతో దూరంలో లేదు. ఢిల్లీ నుండి వచ్చే ఆ అధికారిక ముద్రతో ఈ సస్పెన్స్కు పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ.